హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయంస్ బయాలజీ. 15 డేస్ రివిజన్ ప్లాన్లో ఈరోజు డే 2. ఈరోజు మనం డిఫరెన్సెస్ క్వశ్చన్స్ చదవాలి, కంపారిటివ్ క్వశ్చన్స్ చదవాలి. సో ఇవి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కిందకు వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ మనకి 1 మార్క్కి రావచ్చు, 2 మార్క్స్కి రావచ్చు, 4 మార్క్స్కి రావచ్చు, వెరీ రేర్గా 8 మార్క్స్కి రావచ్చు. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చదివారు కదా, సో నో ప్రాబ్లం. మ్యాక్సిమం డిఫరెన్సెస్ క్వశ్చన్స్ 8 మార్క్స్కి రాకపోవచ్చు, 1 to 4 మార్క్స్కి వస్తాయి ఈ క్వశ్చన్స్. ఓకేనా, చాలా థరోగా చదవండి. కంపారిటివ్ క్వశ్చన్స్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలి. నీట్గా టేబుల్ డ్రా చేసి 2 sides ఈక్వల్ స్పేస్ ఉండేలాగా పెట్టి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డిఫరెన్సెస్లో ఏ పాయింట్స్ గుర్తు లేకపోయినా అట్లీస్ట్ చదివేటప్పుడు వాటి డెఫినేషన్స్, వాటి ఎగ్జాంపుల్స్, ఈక్వేషన్స్ వరకైనా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఆ 3 points అయినా పేపర్ మీద పెడితే మనకి అట్లీస్ట్ హాఫ్ మార్క్స్ అయినా వస్తాయి కదా. అర్థమవుతుంది కదా. ఏదైనా సరే మీరు మొత్తం చదవలేకపోతున్నారు, చాలా పాయింట్స్ ఉన్నాయి వీటిలో అనుకుంటే, ఏవైనా ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, డెఫినేషన్స్కి సంబంధించినవి, ఎగ్జాంపుల్స్కి సంబంధించినవి, లేదా వాటి ఈక్వేషన్స్ ఉంటాయి కదా. సో అంతవరకైనా సరే మీరు చదవండి, అవే మాత్రమే పేపర్లో రాయండి. మీకు ఫుల్ మార్క్స్ రాకపోయినా 4కి అట్లీస్ట్ 2 మార్క్స్ లేదా 2కి 1 మార్క్ అయినా వస్తుంది కదా. సో అది. సో మనకి ఫస్ట్ లెసన్లో డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఏవేంటి ఇంపార్టెంట్ అంటే లైట్ రియాక్షన్స్ అండ్ డార్క్ రియాక్షన్స్, మనకి 2015లో వచ్చింది ఎస్ఏ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఆటోట్రోఫిక్ అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, మ్యాక్సిమం లైట్ అండ్ డార్క్ రియాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా అయితే ఆటోట్రోఫిక్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ మనం 2nd క్లాస్ నుంచి చదువుకుంటూనే వస్తున్నాం కదా, వాటి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్. సో రాస్తే సరిపోతుంది. సో ఇవి 2 ఇంపార్టెంట్ ఫస్ట్ లెసన్లో. న్యూట్రిషన్లో సెకండ్ రెస్పిరేషన్లో వచ్చేసరికి ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. 2018లో ఇచ్చాడు మనకి ఎస్ఏ ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ మనకి జూన్ 2015లో ఇచ్చాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా చదవండి. వీటిల్లో డెఫినేషన్స్ ఉంటాయి, మనకి ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లేదా రా మెటీరియల్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఈ 4 pointsని మనం చదివినా సరే పేపర్లో పెట్టగలుగుతాం. ఓకే, నెక్స్ట్ రెస్పిరేషన్ అండ్ కంబషన్ మనకి 2015లో వచ్చింది. నేను ఆంధ్రప్రదేశ్ పేపర్కి సంబంధించిందే చెప్తున్నాను, తెలంగాణ చెప్పడం లేదు. ఓకే, రెస్పిరేషన్ అండ్ కంబషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ లెసన్ ట్రాన్స్పోర్టేషన్లో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి చాలా పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ అన్నీ మనం రాయక్కర్లేదు, ఒక 8 points మాత్రం మీరు నేర్చుకుని ఉండండి. ఓకే, 2 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి, 4 points రాయండి. 4 మార్క్స్కి ఇస్తే 8 points రాయండి. నెక్స్ట్ xylem అండ్ phloem ఇంపార్టెంట్. ఆర్టరీస్ అండ్ వెయిన్స్, xylem అండ్ phloem థర్డ్ లెసన్లో నుంచి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లో వచ్చేసరికి మనకి ప్రైమరీ అండ్ సెకండరీ మెటబాలైట్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 మార్క్స్కి కానీ లేదా 4 మార్క్స్కి కానీ ఇవ్వచ్చు. చాలా ఈజీ కూడా ఈ క్వశ్చన్. డెఫినేషన్, ఎగ్జాంపుల్సే ఉంటాయి అంతే పాయింట్స్గా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రీషన్ అండ్ సెక్రీషన్ క్వశ్చన్. ఫోర్త్ లెసన్ ఎక్స్క్రీషన్ నుంచి ఈ 2 questions థరోగా చదవండి. నెక్స్ట్ 5th లెసన్ కోఆర్డినేషన్ నుంచి ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ నర్వ్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ డిఫరెన్సెస్ చదవండి. వీటిలో ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ నర్వ్స్, సెంట్రల్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th లెసన్ రీప్రొడక్షన్ నుంచి సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇంపార్టెంట్. మైటోసిస్, మియోసిస్ వెరీ 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 ఇంపార్టెంట్. 2015లో మనకు ఆల్రెడీ వచ్చింది. సో ఈ 2 questions థరోగా చదవండి. నెక్స్ట్ 7th లెసన్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్లో బోలస్ అండ్ ఖైమ్ క్వశ్చన్, ప్రొపల్షన్ అండ్ రిట్రోపల్షన్, మాస్టికేషన్ అండ్ రుమినేషన్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హెరిడిటీ లెసన్లో హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గన్స్ ఇంపార్టెంట్. 9th లెసన్ ఆర్ ఎన్విరాన్మెంట్లో మ్యాక్సిమం డిఫరెన్సెస్ ఏమీ లేవు. పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు మెటీరియల్లో ఉన్నాయి కదా, ఒకసారి జస్ట్ టచ్ చేయండి వాటిని. మ్యాక్సిమం ఇవ్వడు, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీకి డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి మెటీరియల్లో, ఒకసారి వాటిని రిఫర్ చేయండి అంతే. లాస్ట్ 10th లెసన్లో అసలు డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఏమీ లేవు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ క్వశ్చన్స్. టోటల్ మనకి 18 questions వచ్చాయి. మ్యాక్సిమం ఫస్ట్ చెప్పుకున్నాం కదా 9, అందులో ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మాత్రం బాగా థరోగా చదవండి. ఏరోబిక్, ఎనరోబిక్, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, రెస్పిరేషన్, కంబషన్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్.
అందులో ఈ మైటోసిస్ మియోసిస్ క్వశ్చన్ ఒకటి, సెక్షువల్ రీప్రొడక్షన్ క్వశ్చన్, అసెక్షువల్ రీప్రొడక్షన్ క్వశ్చన్. సో ఇలాంటివి అనేవి కొంచెం ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని చాలా తరోగా చదవండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా వాటి డెఫినేషన్స్, ఈక్వేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి, ఈక్వేషన్స్, ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ క్వశ్చన్ మొత్తం చదవలేకపోయినా అంతవరకైనా చదువుకునండి. ఇంపార్టెంట్ మెయిన్ ఈజీ పాయింట్స్ ఉంటాయి కదా అంతవరకైనా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మీరు సగం క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేస్తే మీకు సగం మార్క్స్ అయినా వస్తాయి. ఓకేనా? దట్స్ అబౌట్ టుడేస్ రివిజన్, డిఫరెన్సెస్ ఆర్ కంపారిటివ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు తెలుస్తుంది, నాకు బూస్టప్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూస్ఫుల్గా అనిపిస్తే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను ఆన్లైన్లోనే ఉంటాను, మీకు రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.